అది కదా ముఖ్యమంత్రి సడన్ గా ఎందుకు ప్రొఫెసర్ల పొగిడే పనిలో పెట్టుకున్నాడు? ఇప్పుడు ఆయనకు సడన్గా ప్రొఫెసర్లను పొగిడే పని పెట్టుకున్నాడంటే ఆ విలువ తెలిసింది, ఆయనకు ఎడ్యుకేషన్ వాల్యూ తెలిసింది. ఆ విలువ ఆయన సీట్లో కూర్చున్న తర్వాత అసలు ఒక చదువు యొక్క విలువ ఏదో తెలిసింది ఆయనకు. అప్పటిదాకా తెలియదు కాబట్టి చాలా చీప్గా తీసుకున్నాడు. అక్కడ పోయి క్లాస్ చెప్పుకుంటే, ఒక క్లాస్ చెప్పాలంటే ఎంత కష్టమో, అంతే కదండి. ఇప్పుడు ఇంగ్లీష్లో క్లాస్ చెప్పాలి పిల్లలకు, చదువు చెప్పాలంటే ఒక పిహెచ్డి పిల్లలకి, మంచి టాప్ మోస్ట్ మెరిటోరియస్ పిల్లలకి వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారంటే సమాధానాలు చెప్పాలంటే మనం ఎంత కష్టపడితే చదివితే అవుతుంది. 20 ఏళ్ళు నేను టీచ్ చేసినామని నాకు తెలుసు. చాలా దేశాలలో పోయి తిరిగి లెక్చర్ ఇచ్చానని నాకు తెలుసు. దానికి ఎంత కష్టం ఉంటుందని ఆయనకి ఏం తెలుసు చెప్పు. ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటాడు, పెయింటర్ నుండి వచ్చినోడు, కష్టపడి చదివినోడు కాదు కదా. కష్టపడి డాక్టరేట్ చదివినోడా లేకపోతే కష్టపడి పీజీలు చదివినోడా? ఇప్పుడు కోదండరామ్ సార్ కూడా బయటకు వచ్చేటట్టు ఉన్నట్టున్నాడు. ఎలాకెళ్ళి పార్టీలో కాంగ్రెస్కి వెళ్ళి ఎదుగుతాడు, ఆయనకి ఏమవసరం అంటుండే. మొన్న ఏదో ప్రెస్ మీట్ అంటుండే, ఆయన పెద్ద దొంగ, ఆయన మమ్మల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, పదవులు ఇస్తావు, మంచి పైసలు తెచ్చుకున్నాడు బ్రహ్మాండంగా. కాంగ్రెస్ డబ్బులు తెచ్చుకున్నాడు. ఎక్కడికి ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ పదవి దొబ్బిండు. ఆయనకి ఏం తక్కువైందండి? మొత్తం ఉద్యోగం రిటైర్ అయ్యేదాకా ఉద్యోగం చేసుకుంటున్నాడు. మళ్ళీ ఏమన్నా రాజీనామా చేసి వచ్చిండా? త్యాగం చేసి వచ్చిండా? లేదా కోట్ల రూపాయలు కాంగ్రెస్ ఇచ్చి తీసుకున్నాడు. ఇలా కోదండరామరెడ్డి కథలు చెప్తే వినాలా ఇక్కడ మేము అంటుండే. రెడ్ల పార్టీ అండి ఆయన, పక్కా రెడ్డి తత్వం ఉన్నాడు. అనే రాజకీయం చేసి చైర్మన్గా ఉన్నప్పుడు మొత్తం రెడ్లనే ప్రమోట్ చేసిన మొత్తం తెలంగాణ మొత్తంలో. ఎక్కడ బడుగు బలైన వర్గాలు ఎక్కడ నాయకత్వం ఎదుగునిచ్చిండు కోదండరామరెడ్డి? ఆయన సన్నాయి నొక్కులు ఎక్కితే మేము వినాలా? ఇక్కడ మాకు తెలియదా చరిత్ర ఏందో? మేము చూడలేదా? మేము కోదండరామరెడ్డి రెడ్డితో మనస్తత్వం మీద మాకు తెలియదా? ఎక్కడ ఎందుకు మాట్లాడుతున్నాడు కోదండరామరెడ్డి? ఇంతమంది ఎమ్మెల్యేలు 43 మంది రెడ్ల ఎమ్మెల్యేలు ఉంటే అన్యాయం అని ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎంపీలు రెడ్లని ఎందుకు మాట్లాడుతున్నాడు? కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి ఉంటే అన్యాయం ఎందుకు మాట్లాడుతున్నాడు? అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్, లా సెక్రటరీ రెడ్డి ఉంటే ఎందుకు మాట్లాడుతున్నాడు కోదండరామరెడ్డి? తను రెడ్డి కాబట్టి, తనకు పదవి వచ్చింది కాబట్టి. ఇప్పుడు బయటకు వస్తా అంటుంది కదా, విద్యార్థుల తరపున ఎట్టకెళ్ళి కొట్లాడుతా అంటుంది కదా ఆయన. మళ్ళీ మోసం చేయడానికి, విద్యార్థులను మోసం చేయడానికి. ఇప్పటికి మోసం చేసింది చాలు. మేము ఊకుంటామా? అడుగడుగున నిలదీస్తాం కోదండరామరెడ్డిని, అడుగడుగున నిలదీస్తాం. నీ మోసాలను, మొత్తం ఫారెన్ నుండి వచ్చిన డబ్బులను, ఇక్కడికి వెళ్ళి వసూలు చేసిన డబ్బులు, ఏ పార్టీ ఎంత డబ్బులు ఇచ్చిందో, ఎంత ఇచ్చిందో మా దగ్గర లెక్కలు ఉన్నాయి. కోదండరామరెడ్డి మొత్తం చిట్టా బయట పెడతా, నేను నీ చిట్టా అంతా బయట పెడతా. ఏమనుకుంటాడు కోదండరామరెడ్డి? మేము ఇంత త్యాగాలు చేసిన వాళ్ళు వచ్చిన వాళ్ళము, పదవులు ఎవరి దగ్గర ఆశపడకుండా, అది రేవంత్ రెడ్డి దగ్గర కావచ్చు, అది కేసీఆర్ దగ్గర కావచ్చు, ఎవరి దగ్గర జీ హుజూర్ అనకుండా ఉన్నోళ్ళము. ఈయన మొత్తం కేసీఆర్ ఇచ్చిన డబ్బులతోనే, కేసీఆర్ చెప్పిండు అరే నేను ఇచ్చిన 30 కోట్లతో ఉద్యమం చేసిండని. నేను పెట్టిన 30 కోట్లతో ఉద్యమం చేసిండు. ఆయన సర్పంచ్ గెలవమని అన్నాడు దమ్ముంటే కోదండరామరెడ్డిని. మరి ఎమ్మెల్సీ చేసింది కదా, మరి ఏది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చేసింది కదా, సర్పంచ్ ఎమ్మెల్సీ అంటే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి చేసింది. అంతేనా? సొంత గెలిచిండు ఎక్కడన్నా? ఏదైనా గెలిచినా చెప్పుడు? లేదు. సొంతగా పోటీ చేసినా చెప్పాను? పార్టీ పెట్టిండుగా సొంతగా. ఎక్కడైనా సొంతగా పోటీ చేసిండా చెప్పానండి? గెలిచిండా చెప్పానండి? మరి మేము గెలుస్తాం ఆర్పీఐ పార్టీ నుండి, స్వతంత్రం గెలుస్తాం. ఇప్పుడు టీఆర్పీ పార్టీ కూడా తయారవుతుంది కదా. ఇప్పుడు తప్పేం లేదు, తీర్మానం మళ్ళీ కూడా రానియండి. లెట్ హిమ్ టు. కాదు, బ్లాక్మెయిల్ చేయకుండా నిజంగానే బ్లాక్మెయిల్ దందాలు మానేసి నిజంగానే ఉద్యమం చేయమనండి. ఒక కాళీశ్రీరామ్ లాగా చేయమనండి, మేము సపోర్ట్ చేస్తాం. ఒక సమాజం, ఒక లాలు లాగా చేయమనండి, ఒక ఇది అఖిలేష్ యాదవ్ లాగా చేయమనండి మేము, లేదా ఒక ఇక్కడ మొన్న స్టాలిన్ లాగా చేయమనండి, మేము సపోర్ట్ చేస్తాం. అంతేగాని మొత్తం రెడ్డి పార్టీ నుండి వెళ్తావు, రెడ్డిల దగ్గరికి పోతావు, రెడ్డిలతో తీస్తుంటావు, బియ్యపు పోతావు. నువ్వు నువ్వు బోని పార్టీ ఏది? నువ్వు చేయని దందా ఏది? నువ్వు చేయను బ్లాక్మెయిల్ చేయనోడు ఎవడు? నేను ఎట్లా నమ్మాలి జనం? ఎట్లా నమ్మాలి చెప్పండి? సో కాబట్టి నేనేమంటానంటే, నిజాయితీగా తీర్మానం పనిచేస్తే మేము బీసీ ముఖ్యమంత్రి అంటున్నాం. మేము మా తెలంగాణ రాజకీయ కూటమిలో బీసీ ముఖ్యమంత్రి ఫస్ట్ పాయింటే మా బీసీ ముఖ్యమంత్రి. 10 పార్టీలతో ఏర్పాటు చేసినాం. ఆల్రెడీ బీజేపీ కూడా అదే కదా అంటుంది. ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రినే కదా, బీజేపీ ఆల్రెడీ ముందే బీజేపీ బీసీ ముఖ్యమంత్రికి అనడం అర్హత లేదు ఇప్పుడు నేను అంటున్నా. ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రి అన్నవాళ్ళు బీజేఎల్పీ లీడర్ను ఒక రెడ్డిని ఎందుకు చేసిండు? మహేశ్వర్ రెడ్డిని
ఏం దాంట్లో బీసీ లేరా? రాజా సింగ్ బీసీ కాదు, ఆయన పక్కన పడించేందుకు పాపం. ఇప్పుడు హిందుత్వ ఎజెండా మీద చాలా సీరియస్ గా ఫైట్ చేసినట్టు రాజా సింగే కదా. అవును. మరి ఎందుకు చేయలేదు? బీసీ కదా పాపం రాజా సింగ్. తర్వాత పోనీ ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే పేరు ఏం పేరు ఉన్నాడుగా, ఆయన పేరు ఆయన కూడా బీసీ కదా. ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే ఆయన బీసీ, మంచిగా మాట్లాడుతున్నాడు. ఆయన పేరు కూడా నాకు గుర్తుకు రావట్లేదు. ఆయన బీసీ. మరి ఆయన ఎందుకు చేయలేదు? బీజేపీ లీడర్గా మహేశ్వర్ రెడ్డి అంత తురుముకారని మహేశ్వర్ రెడ్డి చేశారా? ఎందుకు చేశారు? అంటే నీకు బీసీ ముఖ్యమంత్రి చేస్తాను అని కనీసం బీజేపీ లీడర్గా ఒక బీసీని ఎందుకు చేయలేదు బీజేపీ? ఎందుకు బాబాయ్యకు అధ్యక్ష పదవి ఇచ్చింది, ఒక బీసీకి ఎందుకు చేయలేదు? మరి నీకు బీసీల పట్ల ఏం చేతి మరి ఎట్లా నమ్మాలి బీజేపీని? మీరు కూడా బీసీ ముఖ్యమంత్రి అంటున్నారు కదా, సేమ్ ఎజెండా కదా. బీసీ ముఖ్యమంత్రి నేను అన్న తర్వాతనే బీజేపీ అన్నది. బీజేపీ అన్న తర్వాత నేను అనలే. నేను ఎత్తుకున్న తర్వాత నేను 2022 సెప్టెంబర్ 19 తారీఖు నా బర్త్డే చూడండి, ఒకసారి ఫోకస్ పెట్టాను దానికి. అగో నా బర్త్డే సందర్భంగా అది ఇంకా మీకు కనబడుతుంది. అది ఏమి బీసీ ముఖ్యమంత్రి కోసము నేను మొత్తం అన్ని బీసీ సంఘాలని కుర్చీ పక్కన ఉందా, అది బీసీ ముఖ్యమంత్రి బీసీ సీఎం అని రాసిన చూడు దాని మీద. అవునా? 2023 2023లో బీసీ ముఖ్యమంత్రి కోసం నేను 2022లో పెట్టిన మీటింగ్ అది. బీసీ ముఖ్యమంత్రి కోసం అంత దాంట్లో ఆర్కృష్ణ వచ్చిండు, దాంట్లో జాతిలో శ్రీనివాస్ గౌడ్ వచ్చిండు ఆ మీటింగ్. అందరూ వచ్చారు మొత్తం అదే ఉస్మానియా కేంద్రంగా. మరి అందరూ వచ్చి నేను బీసీ ముఖ్యమంత్రి కోసం ఉన్నాడు. అప్పుడు బీజేపీ బీసీ ముఖ్యమంత్రి ఎజెండాలో లేదు. తర్వాత లాస్ట్ మినిట్లో ఎన్నికల లాస్ట్ మినిట్లో తీసుకున్నది బీసీ ముఖ్యమంత్రి ఎజెండా. కానీ నేను 22లో తీసుకున్నాను. మరి ఫైనల్ గా మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు ఆర్పీఐ నుంచి? మేము ఒకటేనండి, మేము మున్సిపాలిటీలో మాకు ఇంకా గుర్తు కూడా రాలేదు. అయినా సరే వేరే వాళ్ళ గుర్తు మీద మేము కొంతమందిని పోటీ చేపిస్తున్నాం. 30 మంది దాకా ఉన్నారు. మా కూటమి నుండి దాదాపుగా ఒక 150 మంది దాకా పోటీ చేస్తున్నాం ఇప్పుడు మా తెలంగాణ రాజకీయ కూటమి నుండి. మేము అది ఓన్లీ ట్రయల్, అది ట్రయల్ మాత్రమే. కానీ రేపు మేము జిహెచ్ఎంసీ మా టార్గెట్. మేము కూటమిగా మా పార్టీ పెట్టి 5 నెలలు అయింది. మేము మొన్న భారీ బహిరంగ సభ నిర్వహించినాం మొన్న జనవరి 3వ తారీఖు. అవును. మేము కనీసం ఇంకా మా గుర్తు రాలే. ఇప్పుడు మేము ఒక 1 వీక్లో రేపు మాకు పబ్లికేషన్ అయిపోయింది. రేపు ఈ 1 వీక్లో గుర్తు కూడా వస్తుంది, 1 వీక్ 10 డేస్లో. అయితే మేము ఇప్పుడైతే కొంతమంది వేరే గుర్తుల మీద పోటీ చేస్తున్నాం మా కూటమిలో ఉన్న పార్టీలతో. మా టార్గెట్ జిహెచ్ఎంసీ నుండి మా పార్టీ గుర్తు వస్తుంది. గుర్తులో మేము పోటీ చేస్తాము, గెలుస్తామనే ఒక నమ్మకం. ఒక్క సీట్ అయినా గెలుస్తాం జిహెచ్ఎంసీలో. మా టార్గెట్ ఆర్పీఐ. మేము కూటమి తరఫున కనీసం మా టార్గెట్ 30 సీట్లు గెలవాలని జిహెచ్ఎంసీ. ఆ దిశగా మేము అడుగులు వేస్తున్నాం, ఆ దిశగా కార్యాచరణలో ఉన్నాం. మరి అభ్యర్థులకి ఎట్లా? మరి దళితులకి ఇస్తున్నారు, బీసీ అందరికి ఇస్తాం. మేము మా కూటమిలో బ్రాహ్మణులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు మా కూటమిలో. ఇప్పుడు కపిలవాయి దిలీప్ కుమార్ 2 సార్లు ఎమ్మెల్సీ. అవును. వాళ్ళ పార్టీ, ఆయన టిఆర్ఎల్ఈ పార్టీ అధ్యక్షుడు. ఆయన బ్రాహ్మణుడు. మా కూటమిలో మున్నూరు కాపులు ఉన్నారు, యుగ తులసి పార్టీ. మా కుటుంబంలో ముస్లింలు ఉన్నారు, ఐయుఎంఎల్. మా కుటుంబంలో క్రిస్టియన్స్ ఉన్నారు, ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ ఉంది. మా కూటమిలో ఆధార్ పార్టీ గౌడ, డాక్టర్ ఈదా శేషగిరి గౌడ్, సుప్రీంకోర్టు అడ్వకేటు, గౌడ సామాజిక వర్గము. మా ఎంఎస్పి ప్రదీప్ గౌడు. ఇట్లా మా కూటమిలో రెడ్లు ఉన్నారు, మా కూటమిలో బ్రాహ్మణులు ఉన్నారు, మా కూటమిలో బీసీలు ఉన్నారు, క్రిస్టియన్ ఎస్సీలు ఉన్నారు, క్రిస్టియన్ ముస్లింలు ఉన్నారు. మరి మేము అందరి సమూహంతో కూటమి ఏర్పాటు చేసినాం తప్ప ఓ దళితుల కోసం పెట్టలేక ఆర్పీఐ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న దళితుల కోసం రాజ్యాంగం రాసిందా? అందరి కోసం రాసిందా? అందరే కదా. అవును, అందరూ కూడా అంతే. ఆర్పీఐ పార్టీ అందరిది, దళితుల పార్టీ కాదు ఇది. అంటే బేసిక్గా ఒక పక్క బీసీ ఉద్యమం కనపడుతుంది, 42% బీసీలకి రాజ్యాధికారం. బీసీ ముఖ్యమంత్రి మా ఎజెండా, తెలంగాణ రాజకీయ కూటమి ఎజెండా బీసీ ముఖ్యమంత్రి. ఫస్ట్ ఇయర్, 2వ సంవత్సరం ఎస్సీ, 3వ సంవత్సరం ఎస్టీ, 4వ సంవత్సరం మైనార్టీ, 5వ సంవత్సరం మహిళ. ఇట్లా 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉంటాం. కామన్ ఎజెండా ఉన్నది. మా కామన్ మినిమం ప్రోగ్రామ్ ఇది. మా కామన్ మినిమం ప్రోగ్రాంలో మేము ఫస్ట్ మా కామన్ మినిమం ప్రోగ్రాంలో బీసీ ముఖ్యమంత్రి మా ఫస్ట్ ఎజెండాలో కామన్ మినిమం ప్రోగ్రామ్. 2వ మినిమం జనాభా దామాషా పద్ధతిలో అన్ని వర్గాలకు రాజకీయ అధికారంతో పాటు అన్ని రంగాల్లో వాటా. అది భూమిలో కావచ్చు, సంపదలో కావచ్చు, అన్నిట్లలో వాటా రావాలి అందరికీ. ఈవెన్ అగ్రకుల పేదలకు కూడా రావాలి. మేము అగ్రకుల పేదలను కూడా దూరం చేసుకోవట్లేదు. తర్వాత ఉచిత నాణ్యమైన విద్య అందరికి ఇస్తాం. మేము కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ఈవెన్ ప్రాంతంతో కూడా సంబంధం లేదు.
ఉచిత నాణ్యమైన పేదవాడు ప్రతి ఒక్కరికి కూడా ఇద్దాం. ఉమ్, అట్లాగే ఉచిత నాణ్యమైన వైద్యం ఇస్తాం. కార్పొరేట్ రద్దు చేస్తాం. కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజీలు రద్దు చేస్తాం. ఉమ్, మేము మొత్తం ప్రభుత్వ విద్యనే ఉంటుంది, ఉమ్, ప్రభుత్వ వైద్యమే ఉంటుంది, అది కూడా నాణ్యమైనదే ఉంటుంది. ఉమ్. మేము అధికారంలోకి వస్తాం. అంటే ఇప్పుడున్న పరిస్థితులు అంటే బేసిక్గా మీరు కూడా ఆల్రెడీ విద్య ప్రొఫెసర్గా ఉన్నారు కాబట్టి విద్యలో ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమైన ఉచిత వైద్యం, 100% విద్య సాధ్యమే, 100% సాధ్యం. ఈ కార్పొరేషన్ చాలా కమిషన్లు ఇప్పుడు చాలా అమెరికాలో ఉచిత విద్య ఉన్నదండి. నేను ఇది అమెరికా కాదు, ఇప్పుడు మన ఇండియాలో ఇప్పుడు ఉన్న తెలంగాణ పరిస్థితుల్లో ప్రతి స్కూల్ నుంచి ప్రతి ప్రైవేట్ కాలేజ్ నుంచి ఎమ్మెల్యేలకో మినిస్టర్లకో ప్రతి నెల కమిషన్లు వెళ్ళే పరిస్థితి ఉంది. అవును. ఈ క్రమంలో అసలు నాణ్యమైన విద్య వైద్యం అనేది సాధ్యం అవుతుంది అసలు కంప్లీట్ గా 100% సాధ్యమే. 100% సాధ్యమే. ఎట్లా సాధ్యం అంటే ఇప్పుడు మేము ప్రైవేట్ విద్యలు ఉన్నాయి, కార్పొరేట్ విద్యలు ఉన్నాయి, వాటి మీద రద్దు చేస్తాం. రద్దు చేసి ప్రభుత్వ పరం చేసుకుంటాం. ప్రభుత్వ పరం చేసేసి ప్రభుత్వ విద్యలో వాళ్ళకి ఎక్కడైతే నాణ్యమైన విద్య అన్నప్పుడు ఇట్లా గజిబిజి ఉద్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంది, ఒకటి ఇంటర్నేషనల్ స్కూల్ చదవాలి, ఒకటి మున్సిపల్ స్కూల్ చదవాలి, ఒకటి గ్రామ పంచాయతీ స్కూల్ చదవాలి, ఒకటి జడ్పీ స్కూల్ చదవాలి, లేకపోతే ఒకటి ఓక్రిల్ చదవాలి. ఇదంతా ఇట్లాంటి వల్ల ఇప్పుడు ఉద్యోగానికి మాత్రం ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కావాలి వాడు. ఈ మొత్తం ఈ చదివిన విద్యాలే కదా. అంటే దీంట్లో ఎవరికి వస్తుంది ఉద్యోగం? అది ఎవరికైతే నాణ్యమైన విద్య అంతడు వానికి వస్తుంది. మరి వానికి మరి పేదల సంగతి ఏం కావాలి? నాణ్యమైన విద్య అందమైన సంగతి ఏం కావాలి? వాడు ఎప్పుడు కాంపిటీషన్కి వచ్చేస్తాడు. వాడు ఎప్పుడు ఏ టెక్నాలజీని వాడు ఉద్యోగం సంపాదిస్తాడు. వాడికి నాణ్యమైన విద్య లేకపోతే వాడు ఎట్లా పోటీ ప్రపంచంతో తట్టుకోగలరు? సో పోటీ ప్రపంచంతో తట్టుకునే విధంగా తయారు చేయాలి అంటే కామన్ స్కూల్ సిస్టమ్ ఉండాలి. కులాలు లేని గురుకులాలను పెడతానన్నాడు కేసీఆర్. మీరు చూసిర్రా? మరి ఎందుకు పెట్టిండు? ఆ కులంకి ఒకటి, ఈ కులం కోటి, ఈ కులం కోటి. మరి కులాలు లేని గురుకులాలు అన్ని కులాలకు ఎట్లా పరిమితమైన? మేము కులాలు లేని గురుకులాలను కామన్ స్కూల్ సిస్టమ్ పెడతాం, కామన్ హాస్పిటల్స్. అర్థమైందా? సో ఇవాళ బడ్జెట్, ఇంత బడ్జెట్ 4 లక్షల కోట్ల బడ్జెట్. 4 లక్షల కోట్ల బడ్జెట్లో నువ్వు ఆరోగ్యశ్రీ పేరు మీద ఇన్ని లక్షల కోట్ల, వేల కోట్ల బడ్జెట్ అంతా కూడా ఎవరికి పంపిస్తారు? ప్రైవేట్లో పంపిస్తున్నావు. ఎందుకు పోవాలి? అదే 1000 కోట్ల బడ్జెట్ అదే గవర్నమెంట్ హాస్పిటల్స్ పెడితే అయిపోతుంది కదా. అదే 1000 కోట్ల బడ్జెట్ ఫీజు రియంబర్స్మెంట్ పేరు మీద ప్రైవేట్ వాటిలో బతికిచ్చే బదులు అది రద్దు చేసేసి పడేసి గవర్నమెంట్ స్కూల్లో పెట్టుకో. ఎందుకు సాధ్యం కాదు? కొన్ని రోజులకు ఇబ్బంది అవుతుంది కావచ్చు, ఒక 5 years వరకు ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ 5 yearsలో మొత్తం టోటల్ కామన్ స్కూల్ సిస్టమ్ వస్తుంది, కామన్ హాస్పిటల్ సిస్టమ్ వస్తుంది. రైట్. ఎందుకు చేయదు? అట్లాగే యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన. మేము వాళ్ళకు ఉద్యోగం ఇస్తాం, ప్రభుత్వ ఉద్యోగం అయితే ప్రభుత్వం, లేదా ఉపాధి ఖచ్చితంగా ఇస్తాం, ఉద్యోగం లేదా ఉపాధి. అలాగే రైతు సంక్షేమం. ఇవాళ కౌలు రైతులు ఉన్నారు, ప్లస్ వ్యవసాయ కూలీలు ఉన్నారు. వీళ్ళకి మాత్రం పైసలు వస్తలేవు, వీళ్ళకి మాత్రం బీమా పడతలేదు, వీళ్ళకి మాత్రం రైతు బంధు పడతలేదు. ఎవరికి పడుతుంది? భూసాలో పడుతుంది రైతు బంధు, రైతు బీమా. మరి కౌలు రైతులు ఏం కావాలి? వ్యవసాయ కూలీలు ఏం కావాలి? అసలు ప్రాబ్లం రైతుల ప్రాబ్లం ఎవరిది? కౌలు రైతు ప్రాబ్లం, వాడు ఆత్మహత్య చేసుకుంటాడు. వ్యవసాయ కూలీలకు కూలి దొరకలేదు. జీరాంజీ పథకం పెట్టింది మీరు కేంద్ర ప్రభుత్వం, 125 రోజుల గ్యారంటీ. అవునా? సో అట్టనే ఆ రైతుకు కూలీ దొరకాలి కదా. రైతు కూలీలకు మళ్ళీ రైతు బీమా ఉండాలా. రైతు కూలీలకు ఇంత వాళ్ళకు ఎట్లయితే పథకం రైతు బీమా, రైతు బంధు ఇస్తున్నావు, రైతు కూలీలు కూడా 12,000 ఇస్తా అన్నాడు. మరి ఒక్కరు కూడా ఇవ్వలేదు ఇంతవరకు. సో మేము ఇస్తాం గ్యారంటీగా. అంతేకాకుండా మహిళా సాధికారత, మహిళలకు కూడా ఇలా 50% ఇవ్వాలి. మీరు 33% ఎమ్మెల్యే అన్నారు, 50% మాది అన్ని రంగాల్లో. వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కేటగరైజేషన్ పెడతాం. అందులో మేము అధికారంలోకి వస్తే ఈవెన్ స్టేట్లో కూడా మేము ఇప్పుడు లోకల్ బాడీలలో ఉన్న వాటిల్లో కూడా పెడతాం. లోకల్లో ఉన్న 33% కాస్త 50% ఎన్హాన్స్ చేస్తాం. ఎన్హాన్స్ చేసి మహిళలకు కూడా సాధికారత ఇస్తాం. విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో మహిళలకు సాధికారత వైపు రిజర్వేషన్లు, క్రిమిలేయర్ కూడా పెడతాం. అది కూడా చెప్తున్నా, క్రిమిలేయర్ లేదు ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు. పెడతాం మేము. డబ్బున్న వివేకు ఇలా రిజర్వేషన్ ఎందుకు పోటీ చేయాలండి? ఆయన వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఆయన పోటీ చేస్తాడు, మంత్రి అవుతాడు, వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే అవుతాడు, వాళ్ళ కొడుకు ఎంపీ అవుతాడు. అరే మేమేం కాదా ఇక రాజకీయాలలో మేము పార్టీలు పెట్టుకునేది? ఇంకా మధ్య తరగతి పేదోళ్ళు రావద్దు రాజకీయాలకి. వివేక్ కుటుంబము, దామోదర్ రాజనరసింహ కుటుంబము, బట్టి కుటుంబము రిజర్వేషన్లలో పొడి చేయాలా? వీళ్ళు జనరల్ చేయండి. మీరు మస్తున్నాయి, 1000 కోట్లు ఉన్నాయి. మాలాంటి మొత్తం వాడికి రిజర్వేషన్ల కాడికి.
కాబట్టి ఎస్సీ ఎస్టీ రానిచ్చే పరిస్థితి ఉంటుందా? 100% ఉంటుంది. ఎందుకు ఉండదండి? ప్రజలు తలుచుకొని ఉద్యమాలు చేస్తే వీళ్ళందరినీ చిత్తు అంటే కొడిస్తారు. ప్రజలు ఓట్లు వేసిన వాళ్ళే కదా వీళ్ళందరూ. అందుకే అండి ఇప్పుడు ప్రజలకి ఇంకా చైతన్యం ఇచ్చిన వాళ్ళు లేరు కాబట్టి మేము ఇస్తామంటున్నాం. ఉమ్, ఆ చైతన్యం వస్తుంది. 30 ఏళ్ళు మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ళ పోరాటం చేసింది కదా, ఒక్కరోజు కాదు కదా. అవును. మరి ఇవాళ మాదిగలు ఒక రాజకీయ చైతన్యం లేకపోయినా పోరాటంలో అయితే ఉన్నారుగా, అవును. రిజర్వేషన్ పోరాటంలో. అట్లనే మేము కూడా క్రిమిలేయర్ పోరాటాన్ని ప్రజా పోరాటంగా తీసుకుపోతాం. మేము ఉమ్, క్రిమిలేయర్ వర్తింపజేయాలి. ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీల లోపల, మైనార్టీల లోపల, ఓసీల లోపల అందరు కూడా క్రిమిలేయర్. పేదవాడికి రావాలి రాజ్యం. ఉమ్, పేదవాడు ఓటు ఎన్నికల్లో పోటీ చేయాలి. అది మా లక్ష్యం. రిక్షా కార్మికుడు పోటీ చేయాలి. మేము మొన్న చెప్పిన, నేను జిహెచ్ఎంసీలో ఏది ఆ జెండా వందన కార్యక్రమం ఆ పార్టీ ఆఫీస్ ముంగట ఉమ్, ఏం చెప్పినా, జిహెచ్ఎంసీ వర్కర్ని మేయర్ చేస్తామని చెప్పినాం. ఉమ్, ఎప్పుడైతే మేయర్ పోటీ చేసినప్పుడు కదా అయ్యేది. అవును. మేము 10 మంది వర్కర్ల జిహెచ్ఎంసీ వర్కర్లకు టికెట్లు ఇవ్వబోతున్నాను నేను. ఉమ్, కార్పొరేషన్ ఉమ్, జిహెచ్ఎంసీ కార్పొరేషన్ 10 మంది వర్కర్లకి ఉమ్, వాళ్ళని రెడీ చేస్తున్నాయి. ఇప్పుడు పాదయాత్రలో 3 నెలల పాదయాత్ర చేయబోతున్నారు జిహెచ్ఎంసీలో. 3 నెలల నుంచి వాళ్ళ నుండే పోటీ చేపిస్తాను నేను కార్పొరేటర్లుగా. ఇందులో పనిచేసేట ఆమె కార్పొరేటర్కి పోటీ చేయాలి. ఈసారి ఆటో డ్రైవర్లు పోటీ చేయాలి, కార్ డ్రైవర్లు పోటీ చేయాలి, ఉమ్, అనార్గనైజ్డ్ సెక్టార్ నుండి పోటీ చేపిస్తా, ఉమ్, మీ జిహెచ్ఎంసీ వర్కర్ల నుండి పోటీ చేపిస్తా. ఉమ్, ఢిల్లీలో ఎట్లయితే కదలిక వచ్చిందో, రాజకీయ కదలిక కేజ్రీవాల్ తెచ్చాడు, అట్లా తెప్పిస్తా రేపు హైదరాబాద్లో. ఉమ్, సో ఆ రకమైన ఆర్పీఐ పార్టీ ఆ రకమైన కార్యక్రమంలో ఉంది. అంతేకాకుండా పెన్షనర్లు, వృద్ధుల సంక్షేమము కూడా ఇవాళ 21 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు. అవును. వాళ్ళకు కూడా మేము ఖచ్చితంగా న్యాయం చేస్తాం. ఇవాళ ఒంటరి జీవితాలు బతుకుతున్నారు వాళ్ళకు పెన్షనర్, వాళ్ళకి వాళ్ళ తర్వాత ఒంటరి మహిళలకి, ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్న పేరెంట్స్కి ప్రత్యేకమైన రక్షణ చట్టం కూడా పెండింగ్లో ఉంది. సో ఆ రక్షణ చట్టం కోసం కొట్లాడుతూ వాళ్ళకి రక్షణగా ఉంటాం. ఈ రకంగా 10 పార్టీలము మేము 10 అంశాలను కీలకంగా తీసుకొని ఉమ్, ఇవాళ తెలంగాణ రాజకీయ కూటమి ఏర్పడ్డది. ఈ తెలంగాణ రాజకీయ కూటమి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఒక బలమైన 4వ రాజకీయ శక్తి ఏర్పడుతుంది. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ తర్వాత 4వ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఈ కూటమిని తీర్చిదిద్దడమే నా లక్ష్యం, అధ్యక్షునిగా. రైట్. దీనిలో మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ కూడా జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. అంటే 2 సార్లు ఎమ్మెల్సీ అయినాడు ఆయన. అవును. సో అట్లా ఈ పార్టీలు చిన్నవి కావచ్చు రేపు. ఎందుకు ప్రజల మధ్య చర్చ పెట్టం? మేము నోట్ల రాజకీయాలను ఓడిస్తాం, ఓట్ల రాజకీయాలను గెలిపిస్తాం.